నేను వీళ్ళందరికీ చాలా మందికి అర్థం కాదు చంద్రబాబు గారిని ఎందుకు వెనకేసుకొస్తాం అంటే ఒకరి అనుభవాన్ని మనం ఎలా వాడుకోవాలి. వారి అనుభవం కూర్చోబెట్టి ఈరోజు నిలబడితే ఫస్ట్కి 1వ తారీఖు ఈ రోజున మనం ఇంత దాదాపు 100% ఈరోజు ఇవ్వగలిగాం. రేపు 1-2 రేపు మిగిలితే 1-2% మిగిలితే రేపు పొద్దున ఇచ్చేస్తాం. ఇది రావాలంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి కావాలి. నేను ఈ రోజున మనం నిలబడింది 21 ఎంపీలు గెలిచారా మనకి ఉమ్మడి మన కూటమిలో. అదే 21 మంది ఎంపీలు బలం పార్లమెంటులో ఒకసారి చాలా దద్దరిల్లిపోయింది. మీరు ఊహించండి, ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ వెన్నుదన్న అయిపోయింది. అంత గొప్ప విజయం అందించింది మన ఆంధ్ర రాష్ట్రం. అది మీ దీవెన, మీ చలువ, మీ ఆశీస్సులు. నాకు ఇంత మాత్రం మీరు పిఠాపురం నిలబడితే మొత్తం దేశానికి కూడా బలం అయిపోయింది. అంటే నాకు అంత బలం ఇచ్చింది పిఠాపురం. అసలు జన సైనికులు, వీర మహిళలు ఈ రోజున ఇక్కడ మీరున్నారు. అసలు నాకు ఎక్కడెక్కడి నుంచో దేశ విదేశాల నుంచి వచ్చి ₹1,00,000 ఖర్చు పెట్టుకొని మరి వచ్చి ఓట్లేసి ఎంతమంది. ఒకళ్ళైతే నాకు ప్రాణాలు కూడా కోల్పోయారు. నాకు ఈ రోజుకి బాధగా ఉంది. అంటే ఏమిస్తే రుణం తీర్చుకుంటాం. నాకు నిజంగా నాకు పదవి నేను అలంకరించింది, నాకు బాధ్యతను పెంచింది. కానీ నాకు నిజంగా ఆనందాన్ని ఇచ్చేది కాదు, బాధ్యతను పెంచింది. భయం ఉంది, నాకు భయం ఇచ్చింది, బాధ్యతను పెంచింది. సో నేను కోరుకునేది కూడా ప్రతిసారి ఇంత ఇచ్చిన బాధ్యత నా భుజస్కంధాల మీద పెట్టిన ఈ బాధ్యతను ఎలా నేను ముందుకు తీసుకెళ్ళాలి. భగవంతుడు పూర్వీకులు కూడా అదే పెట్టుకున్న తల్లి నాకు శక్తినివ్వు. నాకు జనానికి, ప్రజలకు సేవ చేసే శక్తినివ్వు. నాకు సరైన మనస్సునివ్వు. రోజు ఒక నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయాల్లో ఒక సరైన మనసు వచ్చేలాగా నాకు ఆ శక్తినివ్వు తల్లి. ఇదే నేను కోరుకుంటాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా 2 గంటల పాటు 1-to-1 సమావేశం జరిపారు. అంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇది 2వసారి ఇంత సుదీర్ఘంగా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకోవటం. అయితే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకొని ఉంటారు, ఏ విషయాల మీద మాట్లాడుకొని ఉంటారు, దీని మీద డిస్కషన్ చేసే ముందు మన ప్రేక్షకులందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీకు కనుక కంటెంట్ నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఒకవేళ ఇందులో కనుక కంటెంట్ మీకు నచ్చకపోయినట్టయితే కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ముఖ్యంగా మీరు మా వీడియోస్ కనుక లైక్ చేసినట్లయితే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియోని మీరు షేర్ చేసి మీ సపోర్ట్ మాకు అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు రాజకీయ పరిస్థితులు కనుక చూసుకుంటే పవన్ కళ్యాణ్ మరి కాకినాడ పోర్టుకి వెళ్ళి ఒక విధంగా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అక్కడ ఎవరో పెద్దగా పట్టించుకోలేదనే విమర్శలు కూడా వస్తున్నాయి. అలాగే అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా సరిగా లేదు, సీజ్ ద షిప్ అని చెప్పని కూడా ఆయన అన్నారు. అయితే ఈ విషయం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఆయన సుదీర్ఘంగా మాట్లాడినట్టు తెలుస్తుంది. దాదాపు అరగంట సేపు ఈ విషయమే డిస్కషన్ చేసినట్టుగా కూడా స్పష్టమైన సమాచారం అందుతోంది. దీన్ని ఎలాగ మాట్లాడారు అని మనం తెలుసుకోవడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళినప్పుడు మొత్తం అక్కడ ఉండే పోర్ట్లో కనుక చూసుకుంటే 10 మంది సెక్యూరిటీ గార్డులు మాత్రమే ఉన్నట్టు ఆయన చూశారు. కానీ ఈరోజు ఒక ఐపీఎస్ స్థాయిలో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ని అక్కడ నియమించడం జరుగుతోంది. అలాగే సివిల్ సప్లైస్కి సంబంధించిన ఒక ఉన్నతాధికారిని కూడా అక్కడ నియమించడం జరుగుతోంది. రేపు ఎవరు కూడా అక్కడికి వెళ్ళాలన్నా రావాలన్నా పకడ్బందీ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈరోజు మరి రేషన్ డిపోకి సంబంధించినటువంటి పీడిఎస్ బియ్యం అక్రమంగా తరలి వెళ్ళిపోతుంది అన్నటువంటి ఈ ఆరోపణల మధ్య కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లను కూడా తీసుకోవాలని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి డిస్కషన్లో స్పష్టంగా తెలియవస్తుంది. అసలు సివిల్ సప్లైస్కి సంబంధించి దీని మీద ఎక్కువగా పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. అలాగే పేద ప్రజలకి అందవలసిన బియ్యం పేద ప్రజలకి అందాలి, అది మరి వివిధ దేశాలకు వెళ్ళిపోకూడదని చెప్పి ఒక పట్టుదలతో ఉన్నారు. ఆ పట్టుదలకి చంద్రబాబు నాయుడు కూడా ఒక విధంగా సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళిద్దరు కలిసి కృష్ణా జిల్లాగా ముందుకు వెళ్తున్నారటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు సోషల్ మీడియాలో చేసేటువంటి పోస్టింగ్లు అది ఇప్పటికీ కూడా జరుగుతున్నాయి, కంటిన్యూ అవుతున్నాయి. దీని ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాలి, విధి విధానాలు రూపొందించాలని చెప్పి వీళ్ళిద్దరూ కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా అదానికి సంబంధించినటువంటి ఈ సోలార్ విద్యుత్ ఒప్పందం, దీంట్లో 1,750 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డికి ముట్టాయని చెప్పి
ఈరోజు స్పష్టమైనటువంటి విస్పష్టమైన ప్రచారం కూడా అన్ని చోట్ల జరుగుతోంది. దీని మీద కూడా ఒక క్లారిటీ తీసుకురావాలని కూడా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రాజ్యసభ ఎలక్షన్స్. రాజ్యసభ 3 రాజ్యసభ స్థానాలు డిసెంబర్లో జరుగుతున్నాయి. డిసెంబరు 10వ తారీఖుకి మరి దీనికి సంబంధించినటువంటి నామినేషన్లు స్వీకరిస్తారు. డిసెంబర్ 20వ తారీఖున దీనికి సంబంధించిన పోలింగ్ జరుగుతుంది. కొద్దిగా చెప్పాలంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కనుక చూసుకుంటే కేవలం 11 మంది మాత్రమే శాసనసభ్యులు ఉన్నారు. కానీ ఇక్కడ మరి తెలుగుదేశం కూటమి కనుక చూసుకుంటే అత్యద్భుతమైన మెజారిటీ ఉంది. ఆ 3 స్థానాలు కూడా వాళ్ళకే కైవసం అవుతాయి. మొట్టమొదట ఒక ప్రచారం ఏం జరిగిందంటే మరి ఈయన పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో తన సోదరుడు అయినటువంటి నాగబాబుకి రాజ్యసభ సీటు గురించి మాట్లాడడానికి వెళ్ళారని చెప్పేసి ఒక విమర్శలో లేకపోతే ఒక సందేహాలు వచ్చాయి. కానీ దాన్ని నాగబాబే ఖండించారు. మేము ఎప్పుడు కూడా మా వ్యక్తిగతమైనటువంటి కాంక్షలతో మేము వెళ్ళాం, ప్రజా సంక్షేమం గురించే మేము పాటుపడతామని చెప్పి ఆయన చెప్పడం కూడా జరిగింది. దీన్ని బట్టి ఈ డిస్కషన్లో వచ్చినట్టే మనకి తెలియస్తున్నటువంటి విషయం ఏంటంటే 3 రాజ్యసభ ఎన్నికలకు జరిగేటువంటి స్థానాల్లో జనసేన ఈసారి ఉండబోదు. ఎందుకంటే ఒకటి బీజేపీ, 2 తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి స్థానాల్లో వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉందని కూడా తెలియవస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి రిజైన్ చేసినటువంటి కృష్ణయ్య ఈయన బీజేపీ పార్టీలో చేరబోతున్నారు. అంతకుముందు కూడా ఆయన ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది బీజేపీ పార్టీతో. బీజేపీ పార్టీలో చేరి ఇప్పుడు తెలంగాణ విషయానికి వచ్చేప్పటికి అక్కడ సీఎం పోస్టు బీసీలకు ఇవ్వాలని చెప్పి ఒక వాదన వస్తుంది. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్స్లో బీజేపీ తరఫున కృష్ణయ్యే ఉంటారు కాబట్టి అభ్యర్థిగా, అందుకని ఆయన్ని రాజ్యసభకి ఎంపిక చేయాలి. కాబట్టి బీజేపీకి ఆ సీటు వదలాలని చెప్పి వీళ్ళిద్దరు కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. మరి ఇంకా 2 స్థానాలు ఉన్నాయి. ఈ 2 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులే పోటీ చేస్తారు. ఎందుకంటే ఇందులో ఒక స్థానమేమో 2026 సంవత్సరం వరకు ఉంది, మిగతా 2 స్థానాలు 2028 సంవత్సరం వరకు ఉంది. అయితే ఇప్పుడు జనసేనకి అందులో ముఖ్యంగా పూర్తి కాలం అంటే 6 సంవత్సరాల పాటు ఉండేటట్టుగా ఇవ్వాలని, కేవలం ఒక 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు అంటే పదవీ కాలం ఉండే రాజ్యసభ ఇవ్వకూడదని, అలాగే బై ఎలక్షన్స్ కాకుండా పూర్తి స్థాయిలో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఈసారి తొందరలోనే వాటికి కూడా ఖాళీలు వస్తాయి. కాబట్టి ఈసారి జనసేనకి మరి 1, 2 స్థానాలు కూడా కేటాయించాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలియవస్తోంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వచ్చేప్పటికి ఇంకా జనసేన ఇందులో పోటీలో ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో దీన్ని ఎవరు తీసుకుంటారు, ఎవరు దీన్ని పోటీ పడతారు అని చెప్పి అనుకున్నప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మరి భాష్యం రామకృష్ణ ఈయన పేరు వినపడుతోంది. అలాగే ఖమ్మంపాటి రామ్మోహన్ రావు ఈయన పేరు కూడా వినపడుతోంది. అయితే వీళ్ళు కాకుండా ఇంకెవరైనా రంగంలోకి వస్తారా అని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. ఎందుకంటే సీనియర్లుగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు ఉన్నారు, మరి ఒక పక్కన చూసుకుంటే యనమల రామకృష్ణ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా అకామిడేట్ చేయాలి. కాబట్టి వాళ్ళకి రాజ్యసభ సీట్లు ఇస్తారా, లేకపోతే గవర్నర్ పోస్ట్ కూడా ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నేషనల్ ఫ్రంట్ కనుక తీసుకుంటే, ఎన్డీఏ కూటమి కనుక తీసుకుంటే, ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చాలా కీలకంగా వ్యవహరిస్తోంది. సో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఈసారి ప్రాధాన్యత మరి తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇస్తారు. కాబట్టి అశోక్ గజపతిరాజుని ఈసారి గవర్నర్ పోస్టులో ఏమైనా పంపేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వీళ్ళు ఒక సూచనప్రాయంగా మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మొత్తం ఓవరాల్గా కనుక తీసుకుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా పరస్పర అంగీకారంతో ముందుకెళ్తున్నారు. ఎక్కడా కూడా ఇప్పుడు ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు ఏదైనా ఉన్నా సరే ఈరోజు ప్రతి చోట తనకున్నటువంటి ఢిల్లీలో తను జరిగినటువంటి సమావేశం, అలాగే బీజేపీ పార్టీతో తను మాట్లాడిన విషయాలు, అలాగే కేంద్రం అంతా కలిసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి వివరించినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కడా కూడా అభిప్రాయ భేదాలు అనేది రాకుండా అందరూ సమయస్ఫూర్తిగా సజావుగా వెళ్ళేటువంటి ప్రతి కూలకంష అంశాన్ని కూడా ఇద్దరు కూడా చాలా కాలం పాటు మరి ఈ 2 గంటల సమావేశంలో డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తోంది. రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ఉన్నత పదాన పయనింప చేసేందుకు మరి ఇద్దరు కూడా కలిసి ముందుకెళ్తున్నారు. అలా వెళ్ళాలని కూడా ప్రజలు ఆశిస్తున్నారు.